ప్రార్థన చేసుకొని దేవుని సెలవుతో వాక్య సందేశంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున మేమందరము మీ బిడ్డలుగా మీ సన్నిధిలో చేరి ఉన్నాం తండ్రి. మా కొరకై మీరు ఏర్పాటు చేసిన మీ విలువైన వాక్యములను మాకు ఉపదేశించి బోధించి తద్వారా మేము మీకు మరింత సమీపస్థులముగా మారుటకు నేటి వర్తమానం ఉండులాగున సహాయం చేయండి తండ్రి. మీ వాక్యము చేత దినదినము మేము ఆత్మీయ జీవితంలో ఎదుగులాగున సహాయం ఇచ్చేవని ప్రార్థిస్తూ, వివేచించుటకు శక్తిగల మనసును హృదయమును మాకు దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు వాక్య సందేశముగా మనము వాక్య ధ్యానముగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఇందాక చదువుకున్నాం. ఆ వచనంలో ఉన్న భావాన్ని ఒకసారి మనం చూసి వివరణలోనికి ప్రవేశిద్దాం. 14వ వచనం నుండి చదువుకున్నాం. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చదువుకున్న ఈ వాక్య భాగంలో నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కనుక ఈ నిలువరమైన పట్టణంలోనికి మనం చేరుకోవాలి అని అంటే అక్కడ కొన్ని విలువైన విషయాలను దేవుడు మనల్ని చదివి తెలుసుకోమంటున్నాడు. ఒకటి, ఆ నిలువరమైన పట్టణం కొరకు ఎదురు చూడాలట. నంబర్ 1, ఎదురు చూడాలి. ఎదురు చూస్తుండగా ఆలస్యమైంది కదా అని అందులో నుంచి ఆ ఎదురు చూసే విషయంలో దీన్ని ఏమంటారు? నిరీక్షణ అంటారు. ఈ నిరీక్షణలో నుండి మనం దూరం అవ్వకూడదు, దాన్ని కొనసాగించాలి. రెండవది, దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయాలట. మా కొరకు నీవు ఒక పట్టణాన్ని సిద్ధపరిచావు, అది నిలువరమైన పట్టణం, అది కదల్చబడదు. భూమి మీద మనం సజీవంగా ఉండగానే అక్కడక్కడ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. అవి వార్తల్లో మనం వింటూ ఉంటాం. భూకంపము అంటే ఏంటి? భూమి కదులుతుంది, చలించుతుంది. అది కదిలే స్థావరంలో నిలువరమైన స్థలము కాని దాని మీద మనం నివసిస్తున్నాం. భూకంపాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన పాఠమే, దేవుడు దానిని కదిలించినప్పుడంతా ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి అది ఎంతో ప్రమాదకరమైనది. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దాని విషయంలో మనం సంతోషించాలి. అయితే అది కదులుతున్నప్పుడంతా మనకు గుర్తు రావాలి, ఇది స్థిరమైనది కాదు, స్థిరమైన స్థలం మరొకటి ఉంది అన్న విషయం మన జ్ఞాపకం రావాలి. ఆ స్థిరమైన స్థలం గురించి మాట్లాడుతూ నిలువరమైన పట్టణము భూమి మీద లేదు అనే సందేశం మనకి ఇస్తున్నాడు ఇక్కడ. ఆ నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కనుక ఏమేం చేయమంటున్నాడు? ఉండబోయే ఆ నిలువరమైన పట్టణం కొరకు మనం ఎదురు చూడాలట, నిరీక్షణతో ఎదురు చూడాలి. దేవుడు చూపించే ఒక దేశం ఉందని, ఆ పట్టణం ఉందని అబ్రహాము గారు శారమ్మను తీసుకుని విశ్వాసంలో ఆ దేశానికి ప్రయాణం కట్టాడు. అప్పటికి ఆ దేశాన్ని అబ్రహాం గారు చూడలేదు. దేవుడు బయలుదేరమన్నాడు, ఉన్న పాటన సిద్ధమై వెళ్ళిపోయాడు.
దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచాడు. దేవుడు చెప్పాడు అంటే అది సత్యమైనది అని నమ్మాడు. దేవుడు అబద్ధమాడడు, ఆయన నిజమే సత్యమే పలికే దేవుడు అని నమ్మి విశ్వసించి అబ్రహాం గారు దేవుడు చూపించిన దేశానికి ప్రయాణం చేశాడు. అలానే మనకు కూడా చెబుతూ, నిలువరమైన స్థలం భూమి మీద లేదు కనుక ఆ నిలువరమైన పట్టణం కొరకు, ఆ స్థలం కొరకు మీరు ఎదురు చూడండి. 2, దేవుడు దానిని ఏర్పరిచినందుకు యేసు ప్రభువు ద్వారా మనం స్తుతి యాగము చెల్లించాలి. ఆ ప్రభువుకు స్తుతి చెల్లించాలి, తండ్రి అయిన దేవునికి స్తుతి చెల్లించాలి, పరిశుద్ధాత్మ దేవునికి స్తుతి చెల్లించాలి. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. దానితో పాటు ఆయన నామమును ఒప్పుకోవాలట. ఎన్నున్నాయి చూడండి 15వ వచనంలో. ఆయన నామమును ఒప్పుకొనొచ్చు. ఎందుకు యేసు ప్రభువు నామమును ఒప్పుకోవాలి? ఒప్పుకోకపోతే ఏమవుతుంది? ఒప్పుకుంటే వచ్చే ప్రయోజనం ఏంటి? ఒప్పుకోకపోతే జరిగే నష్టం ఏంటి అని మనం చూస్తే, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో యేసు ప్రభువు నామమును మనం ఒప్పుకోవటం వలన, ఒప్పుకోవడం అంటే యేసు అనే ఆయన ఉన్నాడు, నేను ఒప్పుకుంటున్నానులే అని సంగతులను పైన మాట్లాడుకోవడం కాదు. ఆ పదంలోనే ఉంది, యేసు అను పదానికి అర్థం రక్షకుడు అని అర్థం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో 12వ వచనంలో ఆయన నామమును మనం ఎందుకు ఒప్పుకోవాలో చెబుతున్నాడు. మరి ఎవని వలనను అనంటే, భూమి మీద ఏ మనిషి వలనను, ఏ పేరు వలనను రక్షణ అనేది కలుగదు. ఈ నామముననే మనం రక్షణ పొందవలను. కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనను. పేతురు గారు మాట్లాడుతూ, ఆయన నామమును మనం ఎందుకు ఒప్పుకోవాలి అని అంటే, ఆయన నామంలోనే మనము రక్షణ పొందుకోవాలి కాబట్టి. రక్షణ యొక్క విలువ, సాల్వేషన్ అంటే రక్షణ. దీని విలువ మనిషికి ఎప్పుడు అర్థమవుతుందనంటే, భూమిని విడిచిన తర్వాత అర్థమవుతుంది. భూమి మీద ఉన్నంత కాలం దానిని పూర్తిగా అర్థం చేసుకోవడం బహు కష్టం. ఎందుకంటే మనం నివసిస్తున్న ఈ లోకం, కనపడేది మనకు ఒకే ఒక లోకం, భూలోకం అంటాం దీన్ని మనం. ఈ భూలోకాన్ని విడిచిన తర్వాత 2 లోకాలు కనబడతాయి. భూలోకమును విడిచిపెట్టిన తర్వాత 2 లోకాలు కనబడతాయి. అబ్రహాం గారేమో ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు గారిని ఆయన తన వద్ద ఉంచుకొని ఏ లోకాన్ని చూస్తున్నాడు అబ్రహాం గారు? అక్కడ ధనవంతునితో మాట్లాడుతున్నాడు. పాతాళ లోకంలో ఉన్న ధనవంతునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇక్కడికి రాలేవు అని అంటున్నాడు. పరదేశిలో ఉన్న అబ్రహాం గారు పాతాళ లోకంలో ఉన్న ధనవంతుని చూస్తున్నాడు. అక్కడ నువ్వు రాలేవు ఇక్కడికి అంటున్నాడు. చూసి మనకు కనపడుతుందా చెప్పండి? భూమి మీద మనం ఉన్నాము, ఇక్కడ ఉన్న మనకు పరలోకం కానీ, పరదేశు కానీ, పాతాళ లోకం కానీ ఇలాంటివి ఏమైనా కనబడతాయా? కనపడవు. భూమి మీద ఉన్నంత కాలం మనకు కనపడేది భూలోకమే. అయితే భూమిని విడిచిన తర్వాత శరీరంలో నుండి వెళ్ళిపోయిన ఆత్మ 2 లోకాలను చూడగలుగుతుంది. ధనవంతుడు వేదనకరమైన స్థలంలోకి వెళ్ళి దూరంలో ఉన్న లాజరు గారిని చూసి, తండ్రివైన అబ్రహామా అని కోరుచున్నాడు. లాజరు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒక నీటి చుక్కను నాకు ఇవ్వని అడుగుతున్నాడు. అక్కడ ఇది సాధ్యపడదు అని అంటున్నాడు అబ్రహాం గారు ధనవంతునితో. అంటే ఈ భూమిని విడిచిన తర్వాత మనిషికి ఎన్ని కనబడుతున్నాయి అని అంటే, నా ఉద్దేశం మనం వెళ్ళి అందులో ఉంటాము అనేది కాదు. అంటే ఒక సమయంలో పరదేశంలో, ఆ తర్వాత కొద్దిసేపటికి వెళ్ళి పాతాళంలో ఉంటామనేది కాదు. అంటే నేను యేసు ప్రభువును నమ్ముకోకపోయి ఉంటే, ఆయన నామమును ఒప్పుకోక ఉండింటే భూమి మీద, ఈరోజు నా గతి ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండే లోకంలో నేను ఉండేవాడిని.
ఆయన నామమును ఒప్పుకున్నందుకు ఈరోజు నేను ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్ళలేదు. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ ఇది, విశ్రాంతి పొందుకునే స్థలంలోకి నేను చేరుకున్నాను అని ఆ రక్షణ యొక్క విలువ అప్పుడు అర్థమవుతుంది. శిలువ మీద వేలాడుచుండగా యేసు ప్రభు కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు వేలాడదీయబడిన దొంగలతో ఒక్క దొంగతోనే అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. నేడు మీరు నాతో కూడా అని, మీరు అనే బహువచనాన్ని ఉపయోగించలేదు, ఏకవచనాన్ని ఉపయోగించాడు, నీవు అని. మీరు అనంటే ఇద్దరు ఉంటారు నాతో పాటు పరదేశంలో అని. నీవు అన్నాడంటే ఒక్కరే వస్తున్నారు, ఇంకోరు ఎక్కడికో పోతున్నారు, మార్గము తప్పిపోతున్నారు, చేరుకోవాల్సిన గమ్యస్థానానికి చేరుకోవట్లేదు అనే సందేశం అందులో ఉంది. అది అందుచేత ప్రియులారా, నిబ్బరమైన పట్టణాన్ని మనం పొందుకోవడానికి ఎదురు చూడాలి. ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయాలి, ఆయన నామమును ఒప్పుకోవాలి, జీవఫలము అర్పించుదుము. మన నోటి ద్వారా హృదయపూర్వకంగా స్తుతియాగం ఆయనకు అర్పించుదుము. దానితో పాటు 16వ వచనంలో చెబుతున్నాడు, ఇది వెరీ ఇంపార్టెంట్, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అటి యాగములు దేవునికి ఇష్టమైనవి, ఉపకారము చేయమని చెబుతున్నాడు. ఉపకారము చేయమంటున్నాడు. ఈరోజు మనం వింటున్న ఈ సందేశం, మనము అపకారికి ఉపకారివా, ఉపకారికి అపకారివా? పెద్దలకైతే నేను మాట్లాడుతున్న ఈ తెలుగు పదాలు అర్థమైవచ్చేమో, కానీ కొంచెం తెలుగు రాని పిల్లలు కానీ ఇబ్బంది పడుతున్న జనరేషన్ ఎవరన్నా ఉంటే, ఈరోజు వెన్స్డే బైబిల్ స్టడీ, బుధవారం బైబిల్ స్టడీకి వెళ్ళి, మమ్మీ నాకేం అర్థం అవ్వలేదు, ఉప్పు కారం అనే మాట్లాడాడు, మాకేం అర్థం అవ్వలేదు అనే అవకాశం ఉంటుంది పిల్లలు. ఎందుకంటే ఇక్కడ చదువుకున్నదంతా కేంద్రీయ విద్యాలయ హిందీ ఏరియాస్లో తిరిగారు కనుక. అపకారికి ఉపకారివా, ఉపకారికి అపకారివా? అపకారం చేస్తున్న వారికి మనం ఉపకారులుగా మారామా? ఉపకారం చేస్తున్న వారికి అపకారులుగా మారామా? బైబిల్లో నుండి చూద్దాం ఈరోజు. దేవుడు ఏమని చెప్తున్నాడు మనకు? నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కనుక ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి అనే మాట సెలవిస్తున్నాడు. ఉపకారము చేయ మరచిపోకుడి, ఉపకారం చేయ మరచిపోకుడి. బైబిల్లో కొన్ని సందర్భాలు మనం చదివినప్పుడు అపకారము చేస్తున్న వారికి ఉపకారము చేసిన వారు కనపడతారు, ఉపకారం చేసిన వారికి అపకారం చేసిన వారు కూడా కనపడతారు. మనం ఏ జాబితాలో ఉందాం? నిర్ణయం తీసుకోవాలి సందేశం అంతా విన్న తర్వాత. చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథంలో 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం, చాప్టర్ నంబర్ 25, ద ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్. ఇక్కడ జరుగుతున్న సంఘటన, దావీదు గారు ఒక వ్యక్తికి ఎంతో ఉపకారం చేసి ఉంటాడు. దాని గురించి ప్రస్తావిస్తున్న మాట ఇది. అదే 21వ వచనంలో ఉంటుంది, చూద్దాం. అంతకు మునుపు దావీదు, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనం. అంతకు మునుపు దావీదు, పేజ్ నెంబర్ 246. అందరు తీశారని నేను అనుకుంటున్నాను. ఆల్ రైట్. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదీ పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచు వచ్చి తిని, ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అంటున్నాడు దావీదు గారు. ఒక వ్యక్తి ఉన్నాడట, అతని పేరు నాబాలు. ఇతనికి విస్తారమైన సంపద, గొర్రెలు, వివిధ రకాలైన పశువులు. ఆ మందను కాపలా కాస్తున్న వారు అరణ్యంలో తిరుగుతుంటే
ఆ సమయంలో దావీదు గారిని వెంబడిస్తున్న వారు అందరూ ఆ అరణ్యంలో ఉంటే, గొర్రెలను కాస్తున్న ఆ కాయు వారికి దావీదు గారు అతని జనాంగం ఈ అరణ్యంలో ఏ సింహమో ఏ పులో, ఇప్పుడంటే మనకు జూ పార్కులు వచ్చాయి కాబట్టి అరణ్యంను అర్థం చేసుకోవడం కష్టం మనకు. ఇన్ని జూ పార్కులు ఉన్నా అప్పుడప్పుడు మనకు వార్తల్లో వినపడుతుంటాయి, చిరుతపులి ఆ ప్రాంతంలో ఒక మనిషిని అటాక్ చేసింది అని. జూ పార్క్లో లేకుండా బయట ఎందుకుంది? ఇంత టెక్నాలజీ, ఇంత సర్వేలెన్స్, ఇన్ని సీసీ కెమెరాలు, ఇంత ప్రొటెక్షన్ ఉన్నా అక్కడక్కడ మనకి ఇంకా వినపడుతుంటాయి, మనుషుల మీద పులులు దాడి చేశాయని, మనుషుల మీద పలానా క్రూర జంతువు దాడి చేసిందని వింటాంగా మనము. అంతెందుకు, మొదటి లాక్డౌన్ జరిగినప్పుడు, కోవిడ్ లాక్డౌన్, ఈ కాటేదాన్ మనకు దగ్గర ఉన్న కాటేదాన్లో మెయిన్ రోడ్డులోకి ఒక పులి వచ్చి ఆ లారీ డ్రైవర్ మీద అటాక్ చేసింది. ఎవరన్నా చూస్తుంటే గుర్తుపట్టచ్చు. ఇంత పెద్ద సిటీలో ఈ దగ్గరున్న కాటేదానిలోకి ఒక పులి వచ్చేసింది. ఎక్కడి నుండి వచ్చిందంటే అది ఎక్కడో అడవుల్లో, వికారాబాద్ అడవుల నుంచి ప్రయాణం చేసుకుంటూ, ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రావట్లేదు కదా. ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రాకపోయేసరికి ఈ భూలోకమే ఒక గొప్ప అరణ్యంగా మారింది భూజంతువులకు. బైబిల్లో ఉంటుందిలేండి, మనుషులు పాపాలు చేస్తే దేవుడు భూజంతువులను పంపిస్తాడట వారి మీదికి. అయితే అలాంటి దట్టమైన అరణ్యాలు ఉన్న కాలంలో దావీదు గారు, అతని ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు నాబాలు అనే ఒక వ్యక్తి యొక్క గొర్రెల కాపరులకు, ఆ గొర్రెలకు ఎంతో మేలు చేసి ఏమాత్రం నష్టం రాకుండా కాపాడారట దావీదు గారు. అదే చెప్తున్నారు అక్కడ 21వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు, ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు, ఆ కాలంలో ఆస్తి అంటే అవే కదా, పశువులు, గొర్రెలు, ఇలాంటివన్నీ. ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచు వచ్చి తిని. ఏం జరిగి ఉంటుందంటే, ఆ అరణ్యంలో వారు తిరుగుతున్నప్పుడు, ఇంతగా నీ గొర్రెల మందను మేము కాసాం కదా, ఈ అరణ్యంలో నివసిస్తున్నప్పుడు నీ వద్ద ఉన్న కొన్ని ఆహార పదార్థాలు మాకు పంపించు అని దావీదు గారు తన సేవకులను పంపించి నాబాలు వద్దకు, మాకు కొన్ని ఆహార పదార్థాలు పంపించు, మేము అరణ్యంలో ఉన్నాం ఇక్కడ అని పంపిస్తే, ఈ నాబాలు నా దగ్గరున్న ఆహార పదార్థాలను ఎవరో పంపించారని నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వనంటాడు. మేల కీడా ఇదే? ఉపకారానికి అపకారం చేస్తున్నాడా? ఉపకారానికి ఉపకారం చేస్తున్నాడా ఈ నాబాల్ అన్న వ్యక్తి? ఉపకారానికి అపకారం చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూద్దామా. నాబాలు దావీదు గారు చేసిన మేలుకి నాబాలు ఇస్తున్న స్పందన చూడండి ఎలా ఉందో. 10వ వచనంలో నాబాలు అంటున్నాడు, దావీదెవడు? ఆ మాట చూసారా? దావీదెవడు? యెషయి కుమారుడెవడు? నాకు తెలీదు. తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. సౌలు గారి దగ్గర నుంచి దావీదు గారు పారిపోయి అరణ్యంలో తిరుగుతున్న కాలం అది. అలా అరణ్యంలో తిరుగుతూ ఉంటే నాబాలు యొక్క ఆస్తిని కాపాడిన దావీదు గారు తన దాసులను పంపించి ఏమడుగుతున్నాడో చూద్దాం. 8వ వచనం చూద్దామా. వాళ్ళు అసలు ఏమడిగారు? నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు, కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకు ఇష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. దావీదునకు కొంచెం ఇవ్వు, అరణ్యంలో తిరుగుతున్నారు, కొన్ని పంపించు ఆహార పదార్థాలు అంటే. నేను పంపించేది లేదు. అసలు దావీదేవుడు ఆ స్పందన చూడండి ఎలా ఉందో. నాబాలు స్పందన. దావీదెవడు? 10వ వచనంలో యెషయి కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను, 11వ వచనంలో, నేను సంపాదించిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో అనగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలను తెలియజేసిరి. నాబాలు మనం చేసిన మేలును మర్చిపోయాడు. అతని దాసులకైతే గుర్తుంది, ఈ నాబాలకు మాత్రం గుర్తులేదు. అన్యాయం జరిగిపోయింది.
అలా నాబాలు యొక్క సంపదను కాపాడితే కనీసం భోజనంకి దాని ఏమంటారు అవసరమైన పదార్థాలు ఇవ్వాలన్న దావీదెవడు, యెషై కుమారుడు ఎవడు, నా దగ్గర ఉన్న పానంలో అతనికి ఎందుకు ఇవ్వాలి అని ఉపకారికి అపకారము చేస్తున్న నాబాలు. ఇవన్నీ కొన్ని సినారియోస్ అంటే ఏంటి? సమాజంలో రకరకాల మనుషులు మనకు ఎదురవుతూ ఉంటారు. ఇలా మనం మేలు చేస్తే తిరిగి మనకు మేలు రాదు, కానీ కీడే తిరిగి వస్తుంటుంది. అలాంటి జాబితాలో నాబాలు కనపడుతున్నాడు. మేలు చేస్తే కీడు మనకు తిరిగి వస్తుంటుంది, ఉపకారం చేస్తే అపకారం వస్తుంటుంది తిరిగి. ఇది ఒక కేటగిరీ నెంబర్ 1. మొదటి కేటగిరీ ఏంటి? ఉపకారము చేస్తే అపకారం మనకు తిరిగి వస్తుంటుంది. ఇప్పుడు రెండో కేటగిరీ చూపిస్తాను. దీనికి ముందున్న అధ్యాయమే 24వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం. క్రైస్తవులుగా మన జీవితాలలో ఇలాంటివి ఎదురైనప్పుడు మనం కలత చెందకూడదు, కలవరపడకూడదు. మనకంటే ముందు మన పూర్వీకులకు అన్నీ ఇలాంటివి జరిగాయి కనుక అదేదో వింత జరుగుతోంది మన జీవితాల్లో మనం నిరుత్సాహపడకూడదు. ఆత్మీయ జీవితంలో మనం రోజు రోజుకి బలపడాలి. మన ఆత్మీయ జీవితం అనేది ఒక గృహం, ఇల్లు, నివాసం. ఇది బలంగా నిలబడాలే కానీ చిన్న చిన్న వాటికి మన జీవితాల్లో మనం చలించిపోకూడదు. మన జీవితాల్లో జరగలేదా, చోటు చేసుకోలేదా చెప్పండి? మన కుటుంబ జీవితాలు కావచ్చు, వ్యక్తిగత జీవితాలు కావచ్చు, ఉద్యోగ జీవితాల్లో ఎక్కడైనా సరే మనం ఏదో మేలు చేసింటాం, మనం అన్నీ ఉపకారం చేసింటాం, కానీ తిరిగి వచ్చేది మాత్రం అపకారమే తిరిగి వస్తుంటుంది. ఏందబ్బా ఏం చేశామని మనకి ఇంత అన్యాయం జరుగుతుంది. ఇందాక దావీదు గారికి ఎదురైండేది అదే. అరణ్యంలో అంత విస్తారమైన గొర్రెల మంద ఉండగా ఏమీ ఆశించకుండా గొర్రెల మందను కాపాడిన వ్యక్తికి ఒక పూట భోజనానికి అవసరమైన పదార్థాలు ఇమ్మంటే దావీదు ఎవడు అంటున్నాడు? నాబాలు. యెషై కుమారుడు ఎవడు అంటున్నాడు? ఉపకారానికి అపకారం చేస్తున్న నాబాలు. ఇప్పుడు రెండవ కేటగిరీ 24వ అధ్యాయం, దానికి ముందున్న అధ్యాయం. ఈ 24వ అధ్యాయంలో మొత్తం చదువుకోవడానికి మనకు టైం లేదు కాబట్టి ఒక చిన్న ఉపోద్ఘాతం, పరిచయం, ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఈ పరిచయం ఏంటంటే, మనందరికీ తెలుసు, ఎప్పుడైతే దేవుడు దావీదు గారిని ఎన్నుకుంటారో వెంటనే సౌలు గారు దావీదు గారిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మనకు తెలిసిన చరిత్ర అయితే. ఎందుకు? ప్రజలు దావీదు గారిని మెచ్చుకుంటున్నారు. దావీదు 10,000 మందిని చంపాడు, సౌలు 1000 మందిని చంపాడు అన్న మాటనే తనకు నచ్చలేదు. 10,000 మందిని చంపారు, నన్ను అనట్లేదు, నేను 1000 మందిని చంపానని పాడుతున్నారు ఈ స్త్రీలందరూ. ఆ తర్వాత దేవుడు సౌలు గారిని తొలగించి అనేకమైన అవిధేయతకు నిదర్శనంగా కనబడుతున్నాడు సౌలు గారు. దేవుడు చెప్పిన మాటలు వినకపోవటం చేత దేవుడు అతన్ని తొలగించి దావీదు గారిని ఎంచుకున్నారన్న చరిత్ర, హిస్టరీ క్రైస్తవులుగా మనందరికీ తెలుసు. దావీదు గారు రాజు అయితే నా బిడ్డలందరినీ చంపేస్తాడేమో అని సౌలు గారు దావీదును చంపాలని తాను బ్రతికున్నంత కాలం ప్రయత్నించాడు. అన్యాయంగా దావీదును శత్రువుగా భావిస్తున్నాడు సౌలు గారు. కానీ దావీదు ఏ రోజు కూడా సౌలుకి అన్యాయం చేయలేదు. అప్పుడు జరిగింది ఏంటంటే, ఒకానొక సందర్భంలో సౌలు గారు ఒంటరిగా ఉన్నప్పుడు దావీదు గారికి దొరికిపోతాడు. ఆ సందర్భం మనకి 24వ అధ్యాయంలో కనబడుతుంది. చూద్దాం ఏం జరిగిందో. 8వ వచనం నుండి చూద్దాం. 24వ అధ్యాయం. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్ళి ఇంతగా గుహలో ఏం జరిగింది అని చూస్తే, పైన ఒకసారి చదువుకుందాంలేండి 2వ వచనం నుండి. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకుని, ఎంతమందిని ఏర్పరచుకుని? 3,000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరాను. మార్గముననున్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. ఎవరికి కనపడింది? సౌలు గారికి కనపడింది. అందులో సౌలు శంఖాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములలో ఉండిరి.
గుహలు ఎప్పుడన్నా చూస్తే మనకు బహుశా పెద్దలు చాలామంది చూసే ఉండవచ్చు, లోపలికి చాలా పెద్దగా ఉంటాయి. రాజుగా ఉన్న సౌలు గారు తన పర్సనల్ వ్యక్తిగత అవసరాల కొరకై ఆ గుహలోనికి వెళ్ళి తీర్చుకుంటుండగా ఒంటరిగా దావీదు గారికి దొరుకుతాడు. అక్కడ ఆ ఒంటరిగా దొరికినప్పుడు జనులు దూరం నుండి చూశారు ఆ గుహలో, ఇదిగో నిన్ను చంపాలని ప్రయత్నించుతున్న వ్యక్తి ఒంటరిగా గుహలోకి వచ్చాడు, మనమందరం ఆల్రెడీ గుహలో ఉన్నాము, ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే చేసుకోపో అని ప్రజలంటే, అప్పుడు దావీదు గారు అంటారు 6వ వచనంలో, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పాను. సౌలు గారేమో దావీదు గారిని చంపాలని బయలుదేరారు. చంపడం అంటే ఏంటి? ప్రాణాలు తీసేయటం. పగ, ద్వేషం, అసూయ, కుళ్ళు, వీటన్నిటితో రగిలిపోతున్న ఈ సౌలు గారు దావీదును చంపాలని, దావీదు గారిని హతమార్చాలని ప్రయత్నించి, దొరికితే చంపేద్దాం, కనబడితే కాల్చివేత అనే లా అండ్ ఆర్డర్ అప్పుడప్పుడు పాస్ అవుతుంటుంది. కనబడితే కాల్చివేత, గుంపులుగా ఎక్కడ ఉండకూడదు, ఇలాంటివన్నీ. సౌలు గారు ఏ ఉద్దేశంతో బయలుదేరాడంటే దావీదు కనబడితే చంపేయండి అన్న కోపంతో బయలుదేరాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒంటరిగా దొరుకుతాడు సౌలు గారు. తనను ఎవరైతే చంపాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పిలవకుండానే దొరికిపోయాడు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం చెప్పండి? నేను ఏ నేరం చేశానని ఇతను నన్ను చంపాలనుకుంటున్నాడు, ఏ నేరం చేశానని నా మీద ఇంత పగ చూపుతున్నాడు, ఏ నేరం చేశానని నా మీద ఇంత కోపం ఇతనికి, కాబట్టి ఇప్పుడు నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పోయి అటాక్ చేసేస్తాను. కానీ దావీదు గారు అలా చేయక 11వ వచనంలో ఉంటున్నాడు, నా తండ్రి, సౌలు గారిని ఎంత ప్రేమ, ఏ శత్రువునైనా అలా పిలుస్తారా చెప్పండి? నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు, నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నువ్వు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని తరుముచున్నావు. నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు కదా నా తండ్రి. నేను ఏం తప్పు చేశాను నీ ఉద్దేశంలో? నీ దృష్టిలో నేను ఏం పాపం చేశానని నన్ను నువ్వు ఈరోజు వెంటాడుతున్నావు. అలా అపకారము చేయటానికి బయలుదేరిన సౌలు గారికి దావీదు గారు ఏం చేస్తున్నారు? ఉపకారం చేస్తున్నాడు అక్కడ. అందుకే అన్నాను, అపకారికి మనము ఉపకారులమా, ఉపకారికి అపకారులమా? ఏది మంచిది? వాక్యం విన్న తర్వాత నిర్ణయం తీసుకుందాం, ఇంకా మన ప్రయాణం అయిపోలేదు. అపకారులలో కూడా రకాలు ఉంటారు. ఎలాంటి అపకారికి మనం ఉపకారం చేయవచ్చు, ఎలాంటి అపకారులకు ఉపకారం చేయకూడదో కూడా తెలుసుకోవాలి మనం. అది తెలుసుకుంటేనే మన ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకోగలం. 15వ వచనంలో, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక, ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దేవుని పక్షాన నేను ఉన్నాను గనుక దేవుడు నన్ను నిర్దోషినిగా నీ ఎదురు నిలవబెట్టాడు. కానీ నువ్వైతే నన్ను చంపాలని చూసావు కదా, నువ్వు నాకు అపకారం చేయాలనుకున్నావు, కానీ నేను మాత్రం నీకు ఉపకారమే చేశాను, నిన్ను చంపకుండా విడిచిపెట్టాను. ఆ మాటలు విన్న తర్వాత సౌలు గారు అంటున్నారు 16వ వచనంలో, దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చాడు. ఇలాంటి అపకారికి ఉపకారం చేసేసరికి ఆ అపకారి హృదయంలో ఏం జరుగుతుంది? విరిగి నలిగిన మనస్సు, పశ్చాత్తాపం కలిగి దుఃఖంతో నిండిపోయి దావీదుతో ఇట్లనను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపక నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై. బాగుందా వాక్యం ఇక్కడ? నా అపకారము, నేనైతే నీకు అపకారం చేశా, కానీ నువ్వు మాత్రము ఆ అపకారమును మర్చిపోయి ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేటివి గనుక నీవు నాకంటే నీతిపరుడు. ఎంత బాగుంది చూడండి మాట.
అపకారము చేయదలిచిన వారికి ఉపకారం చేస్తే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ వాక్యం ద్వారా మనతో సెలవిస్తున్నాడు, నీవు ఈ విధంగా నడుచుకున్నందుకు నీతిపరుడుగా కనపడుతున్నావు అని అపకారులు సాక్ష్యమిస్తున్నారు ఉపకారికి. ఎన్ని సినారియోస్ చూసాం ఇప్పటికి? 2 చూశాను. దావీదు, నాబాలు. నాబాలు దావీదు గారి సన్నివేశంలో అపకారి ఎవరు? అపకారి నాబాలు, ఉపకారి దావీదు. అక్కడ జరిగిన సంఘటన ఏంటి? మొదట ఉపకారం జరిగింది, మందను కాపాడాడు దావీదు గారు. ఉపకారము చేసిన దానికి నాబాలు ఏం తలబెట్టాడు? కనీసం ఒక పూట భోజనానికి అవసరమైన పదార్థాలు కూడా ఇవ్వక అపకారం చేశాడు. ఉపకారానికి అపకారం జరిగింది నాబాలు దావీదు గారి సన్నివేశంలో. 2వ సంఘటన చూసాం. సౌలు గారు అపకారం చేస్తూ పోతున్నాడు, దావీదు గారు చంపక విడిచిపెట్టి ఉపకారం చేశాడు. గుర్తుంచుకోవాలి, వాక్యం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు మొదట రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కాలక్రమేణ మాట అనేది ఏంటో తెలుసా? వారి హృదయమును పలక మీద రాస్తానని చెప్పాడే. ఎవరెవరు గుర్తుంది చెప్పండి ఈ మాట? కాలక్రమేణా ఇక మీద నేను వారి హృదయమును పలక మీద నా ధర్మవిధిని రాస్తానని మాట్లాడతాడు కదా దేవుడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం, మొదట రాతి పలకలు ఇచ్చా, నా విషయంలో మీ హృదయం రాయి కంటే కఠినమైపోయింది, కానీ కాలక్రమేణా అది కరగాలి, మెత్తని మనసులుగా మేము మారాలి. ఆ మనసుల మీద నా ధర్మవిధిని రాస్తే ఈరోజు భూమి మీద దేవుడిచ్చిన ఆ 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు ఏమయ్యాయో మనకు తెలియదు. ఎవరికి తెలుసు చెప్పండి? ఎక్కడున్నాయి చెప్పగలమా మనం? పాత నిబంధనలో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు ఎక్కడున్నాయి చెప్పగలమా? ఏ మ్యూజియంలో ఉన్నాయో చెప్పగలమా? చెప్పలేం. దేవుడు ఆ రాతి పలకలను తొలగించి ఈరోజు తన యొక్క విధి విధానాలను, తన ఆజ్ఞలను ఎక్కడ రాశాడు? మన హృదయంలో రాశాడు. కనుకనే మనం ఈరోజు మందిరానికి తరలివచ్చాం. అందుచేత ఇక్కడ వింటున్న వాక్యాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఎక్కడి నుండి తొలగించుకోకూడదు, తుడిపి పెట్టుకోకూడదు. హృదయమును ఈ పలక మీద నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం తొలగించుకోకూడదు. అందుకే ఇప్పుడు వింటున్న వాక్యంలో 2 సన్నివేశాలు చూశారు. ఉపకారం చేశాడు దావీదు గారు, అపకారం చేశాడు నాబాలు. ఉపకారమునకు అపకారిగా మారాడు. 2వ సన్నివేశం సౌలు గారు దావీదు గారి విషయంలో అపకారం చేస్తున్నాడు సౌలు గారు, కానీ దావీదు గారు ఉపకారిగా ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఇంకా కొన్ని మాటలు చూద్దాం బైబిల్లో నుండి. నిరంతరము మనకు అపకారం చేస్తున్న వాడెవడో మనం గుర్తుపట్టాలి. చూద్దామా? 1, ఈ వచనాలన్నింటినీ ఆధారం చేసుకొని దేవుని బిడ్డలుగా మనం మంచి నిర్ణయాలు తీసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఇది 3వ సినారియోలోకి వెళ్ళిపోతున్నాము. నంబర్ 3, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. సాతానుడు, దుష్టుడు, అపవాది, ఆది మహాకట సర్పం ఎవరిని కాటు వేస్తున్నా అని వెతుకుచు తిరుగుచున్నాడట. మంచివారని తేడా లేదు, ధనవంతులని తేడా లేదు, సామాన్య ప్రజలని తేడా లేదు. కనబడిన ప్రతి మనిషిని ఎవరిని మృంగుదునా అని ఆలోచిస్తున్నాడు. అంటే ఈ దుష్టుడైన అపవాది సాతానుడు మనుషులకు ఉపకారం చేయాలని ఆలోచిస్తున్నాడా, మనుషులకు అపకారం చేయాలని ఆలోచిస్తున్నాడా? ఎప్పుడు అపకారే. ఈ దుష్టుడు సాతానుడు అన్నవాడు ఎప్పుడు అపకారే. సాతాను యొక్క పని ఏంటి? దేవునికి దూరం చేసి మనుషులను పాపమను ఆ సముద్రంలో ముంచేయాలనేదే వాడి ఆశ. అలా పాపంలోనికి మనల్ని నడిపించాడు. కనుకనే మనందరికీ ఒక ముద్ర పడింది. ఏంటా ముద్ర? ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేశారంటే అందరి మీద ఏ ముద్ర పడింది? మనము సాతానుతో జత కట్టామని అర్థం. సాతానుతో జత కట్టాం, అపవాదితో చేయగలిపాం. వీడొక అపకారి. ఇంకా చూద్దాం హబక్కూకు గ్రంథం, పాత నిబంధనలో హబక్కూకు పేజ్ నెంబర్ 770.
మొదటి అధ్యాయం, హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయం 15వ వచనం చూద్దాం. 15వ వచనం, వాడు గాలము వేసి, అందరూ తీశారా? హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనంలో, వాడు గాలము వేసి మానవులనందరినీ, మానవులలో కొందరిని అనుందా, మానవులనందరినీ అనుందా? మానవులనందరినీ అంటే మనుషులమైన మనల్ని అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, మన మీద ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చాలు సిస్టర్, ఏం చేస్తున్నాడట అపవాది? మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడట, గాలం వేసి అందరినీ పట్టుకొని వెళ్ళిపోతున్నాడట. మనకు ఉపకారం చేస్తున్నాడా, అపకారం చేస్తున్నాడా? అపకారిగా ఉన్నాడు. ఎవరు వీడు? సాతానుడు, అపవాది, దుష్టుడు, ఆది మహాఘట సర్పమును మన ఆత్మలను దేవుని వద్దకు చేరనివ్వక అడ్డుకొని నిత్యాగ్నిలోనికి తీసుకెళ్ళడానికి పన్నాగాలు పన్నిన దుష్టుడే ఈ సాతానుడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని ఆ వలలో చిక్కుకొనగానే సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చేపలు పట్టే జాలరులు కానీ అలాంటి ప్రాంతాలలో పెరిగిన వారు ఎవరైనా ఉంటే వారికి అర్థమవుతుంది. ఎప్పుడన్నా వల విసిరామనుకోండి, చేపలన్నీ ఆ వలలో పడ్డాయనుకోండి, దుఃఖం ఉంటుందా, సంతోషం ఉంటుందా? పడ్డాయి చేపలు, పదండి చేరుకుందామని వెళ్ళిపోతారు జాలరులు. అలా సాతానుడు ఎవరి మీద వల విసురుతున్నాడట? మనుషుల మీద వల విసరగానే, మనుషులందరూ వాడి వలలో చిక్కుకోగానే, నాకు వీళ్ళందరూ దొరికారని వీడు ఏం చేస్తున్నాడట? సంతోషపడి గంతులు వేయిచున్నాడు. మొదటి చేప ఎప్పుడు దొరికింది సాతానుకు? ఏదైనా తోటలో హవ్వమ్మను పట్టుకున్నాడు. ఒక్క చేపను పట్టుకుంటే సరిపోదు, నాకు ఇంకా కావాలి అని ఆలోచించి ఆదాము గారి మీద విసిరాడు. ఇద్దరు పడ్డారు. రెండైతే సరిపోవు, ఇంకా కావాలని ఆలోచించాడు. మూడవ చేప అయిన కయ్యేను దొరకగానే వాళ్ళు ముగ్గురు పడిపోగానే ఏం చేస్తున్నాడట? ఎగిరి గంతులు వేస్తున్నాడు. వాడు ఎగిరి గంతులు వేస్తూ సంతోషిస్తుంటే మరొకరికి ఎవరికో దుఃఖం కలుగుతుంది. ఎవరికి దుఃఖం కలిగింది అక్కడ? మనకు మేలు చేసిన దేవునికి దుఃఖం కలిగింది. అంటే సాతానుడు మనిషికి ఎలా కనపడాలి? ఏ దృష్టితో కనపడాలి? ఉపకారిగా కనపడాలా, అపకారిగా కనపడాలా? అపకారే. సాతానుడు మనుషులందరినీ ఇలా నరక శిక్షలోనికి తీసుకెళ్ళిపోతుంటే వాడు మనకు ఉపకారం ఎలా అవుతాడు? అపకారే. ఈ అపకారికి మనుషులు ఎలా మారారు? ఈ అపవాది అను అపకారికి ఇంకా తోడ్పడేవారుగా మారిపోయారు. ఎలా? బాల్యంలో మనమందరము దుష్టత్వం విషయంలో శిశువులుగా పెరిగి పెద్దవారం అవుతున్న తర్వాత ఏదో ఒక పాపం చేసినప్పుడు మరొకరిని కూడా ప్రోత్సహిస్తుంటాం చూడండి. చిన్న చిన్న వాటి ద్వారా మొదలుపెట్టి ఇక పెద్ద పెద్ద వాటికి మన పాపాల చిట్టా పెరిగిపోతూ ఉంటుంది. కొందరైతే ఎంతో నమ్మకంగా నీతి నిజాయితీతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది వారి భాష, పదజాలము, వారి బాడీ లాంగ్వేజ్ అంతా. లోపలంతా కుయుక్తి, లోపలంతా మోసం, లోపలంతా అబద్ధం. ఎవరు మాట్లాడిస్తున్నారు? సాతానుడు. వారికి కూడా తెలుసు మేము అబద్ధాలు ఆడుతున్నామని. కానీ ఎవరి చేతులు ఇరుక్కుపోయారు? సాతాను చేతులు ఇరుక్కుపోయినప్పుడు చిన్నప్పటి నుండి ఎంతో చక్కగా పెరిగిన వారు ఎవరో మొదటిసారి కొందరు యవనస్తులను రండి పొగదాదాం రండి ప్రలోభ పెట్టినప్పుడు, నేను మా ఇంట్లో అలా పెరగలేదండి, మాకు అలవాట్లేదు, మేము కూడా అట్లే పెరిగాం రా, ఒక్కసారి కావాల్సి చేయగలిపి చూడు. అలా ఆ పొగకు మెల్లిమెల్లిగా అలవాటు చేస్తారు. ఆ పొగ కాస్త మెల్లిమెల్లిగా మారి తాగుడుకు అలవాటు అవుతారు. చుట్ట, బీడి, సిగరెట్, సినిమాలు, షికార్లు, ఏవైతే దేవుడు అసహించుకుంటాడో అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఎంతో పరిశుద్ధంగా ఉండవలసిన జీవితాన్ని
ఎవరో ప్రోత్సహించారని ఆ ప్రోత్సాహానికి మనం లోనైపోయి మనం కూడా పాపిగా మారిపోయి ఆ పాపంలోనికి మరొకరిని చేయగలపని చెప్తాం. ఆ పాపంలోనికి మనం చేయగలపని చెప్తాం. అననీయ సప్పీరాలు చేసింది అదే, భర్తతో చేయగలిపింది. పాత నిబంధనలో భార్యతో చేయగలిపి బ్రతుకు నాశనం చేసుకున్నాడు ఆదాము గారు. కృత నిబంధనలో భర్తతో చేయగలిపి తన జీవితాన్ని పాడు చేసుకుంది సప్పిరా అను స్త్రీ. అన్ని చోట్ల ఇదే సమస్యలే. మొదట ఒకరు పాపం చేస్తారు, ఆ పాపం చేసిన తర్వాత నువ్వు కూడా రా నా పాపంలోని, కానీ ఇదిగో ఎంత బాగుంది చూడు ఈ జీవితం, ఎంత అద్భుతంగా ఉంది చూడు ఈ జీవితం అని వారు మాట్లాడినప్పుడు మనం కూడా దానికి ఆకర్షితులముగా మారతాం. అంటే ఏంటో తెలుసా? అపకారిగా ఉన్న అపవాది మనల్ని ప్రోత్సహించినప్పుడు మనము కూడా ఎలా మారుతున్నాం? అపకారికి వాని రాజ్య విస్తరణకు మనం ఏం చేస్తున్నామంటే దేవునికి విరోధంగా వానికి ఉపకారులుగా మారాం. మూడవది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొదటి రెండు చాలా ఈజీ. మొదటి రెండు ఏంటివి? నాబాలు గొర్రెల మంద అరణ్యంలో ఉంటే దావీదు గారు కాపాడారు. నేను నాతో ఉన్నవారు ఆకలితో ఉన్నారు, కొన్ని భోజన పదార్థాలు పంపించండి, ఇచ్చేది లేదు, దావీదెవడు యెషయి కుమారుడెవడు అని ఉపకారానికి నాబాలు ఏం చేశాడు? అపకారం చేశాడు. ఇక రెండవ సినారియో చూసాం. రెండవ దాంట్లో ఏం చూసాం? సౌలు గారు దావీదును చంపాలని చూస్తుంటే చేతికి దొరికినప్పుడు అపకారం చేస్తున్న ఈ వ్యక్తికి దావీదు గారు ప్రాణభిక్ష పెట్టి ఉపకారం చేశాడు. ఇది రెండవది చూసాం. ఇక మూడవది కనపడుతుంది. ఇది ఒక విచిత్రమైనది. ఇది శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనదిగా కనపడుతుంది. ఎందుకంటే ఆత్మలను వీడు దోచుకుంటున్నాడు కనుక. సాతానుడు, అపవాది ఏం చేస్తున్నాడు? సాతానుడు తన రాజ్య విస్తరణ కొరకు, సాతాను కూడా ఒక రాజ్యం ఉందిగా, అపవాది కూడా ఒక రాజ్యం ఉందిగా. అపవాదికి రాజ్యం ఉందో లేదో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 25-26 వచనాలలో సాతాను రాజ్యం అనేది ఒకటి ఉందని చెబుతున్నాడు యేసు ప్రభు మనకు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 25-26 వచనాలు. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగ నిలుచును, వాని రాజ్యం ఎలాగ నిలుచును, వాని రాజ్యం ఎలాగ నిలుచును అంటే సాతాను కూడా ఒక రాజ్యం ఉంది. ఏ వ్యక్తి అయినా, ఇప్పుడు మన దేశంలో రకరకాల రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రతి ఒక్క పార్టీ దేనికి ప్రయత్నిస్తుంటుంది? నాకే ఓట్లు ఎక్కువ రావాలి, నాకే ఓట్లు ఎక్కువ రావాలి, నేనే చైర్ మీద కూర్చోవాలి, నేనే తిరిగి నిలవబడాలి, నేనే గెలవాలి అని వారి యొక్క పార్టీ విస్తరణ కొరకు వారు ఏర్పాటు చేసుకున్న నియమ నిబంధనలన్నీ దేశంలో అమలుపరచడానికి, వారి రాజ్యాన్ని స్థాపించడానికి ఎలాగైతే ప్రయత్నం చేస్తుంటారో సాతానుడు కూడా, అంటే రాజ్య విస్తరణ అంటే నేను చెప్తున్నాను, ఎవరైనా కూడా తమ రాజ్యంలో సంఖ్య పెరగాలని ప్రయత్నిస్తుంటారు. సాతానుడు కూడా తన రాజ్య విస్తరణ చేస్తూ పోతుండగా మనుషులు అపవాది అను ఆ అపకారికి ఉపకారులుగా ఉండడం మంచిదా? ఆ అపవాది అను అపకారికి మనం అపకారులుగా ఉండడం మంచిదా? అపకారికి ఉపకారిగా ఉందామా? అపవాది అను అపకారికి మనం ఎలా ఉండాలి? అపకారిగా ఉండాలి. ఇది మూడవది. ఎంత కష్టం చూడండి. అందుకే అన్నాను, వాక్యం అర్థం చేసుకోవడానికి ఇలా స్టెప్ బై స్టెప్ నేను మీకు సినారియోస్గా నేను డివైడ్ చేస్తూ వచ్చాను. మొదటి సన్నివేశంలో ఉపకారికి అపకారం జరిగింది. రెండవ సన్నివేశంలో అపకారికి ఉపకారం జరిగింది. ఇప్పుడు మూడవది చూస్తున్నాం. అపకారికి మనం ఎలా మారాం? ఉపకారులుగా మారాం. కానీ మనం ఎలా ఉండాలి? అపకారికి అపకారిగా ఉండాలి. అపకారికి అపకారిగా ఉండడం అంటే ఏంటి? వాని రాజ్యంలో ఉన్న వారిని మనం దోచుకోవాలి, సాతాను రాజ్యంలో ఉన్న వారిని మనం పట్టుకోవాలి. పట్టుకొని ఎక్కడ తీసుకురావాలి? దేవుని రాజ్యంలోకి తీసుకురావాలి. అప్పుడు వాని రాజ్యానికి ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది. వాని రాజ్యంలో నష్టం జరిగింది కనుకనే వాడు ఏం చేస్తాడు? బాప్తిసం తీసుకున్న వెంటనే మనుషులను శ్రమలలోకి తోసేస్తాడు. బాప్తిసం తీసుకున్న వెంటనే
ఇన్నాళ్ళు నువ్వు నా రాజ్యంలో ఉన్నావు కనుక నీకు ఈ లోకమంతా చూపించా, ఈ లోకంలో ఉన్న ఆనందం అంతా చూపించా, ఈ లోకంలో ఉన్న సంతోషం అంతా చూపించాను. ఇప్పుడు నన్ను విడిచి యేసు ప్రభు అను ఆ దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయావు. చూసావా, ఈ లోక ఆనందం అంతా నువ్వు కోల్పోయావు, ఈ లోకంలో దొరికే సుఖ సంతోషాలన్నీ నువ్వు కోల్పోయావు. నాతో ఉండింటే నువ్వు ఇవన్నీ అనుభవించేవాడివి. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయినందుకు లోకానంతా అనుభవించాడు. చివరికి పందుల గుంపులోకి వెళ్ళి చేరుకున్నాడు. అపవాది యొక్క దురాత్మలు కూడా ఒకనాడు పందుల గుంపులోకి వెళ్ళిపోయే యేసు ప్రభు ఆత్మలను, అపవిత్ర ఆత్మలను తోలివేసినప్పుడు. తెలుసు కదా మనకు, తండ్రిని విడిచి వెళ్ళిన ఆ కుమారుని పరిస్థితి పందుల గుంపుల్లోకి వెళ్ళిపోయింది. బ్రతుకు నాశనం అయిపోయింది. కొన్ని నాళ్ళు మాత్రమే సుఖం అనుభవించాడు, కొద్ది రోజులు మాత్రమే సుఖ సంతోషాలతో ఆనందించాడు. తండ్రి వద్ద క్షేమంగా ఉండవలసిన కుమారుడు దారి తొలగిపోయాడు. అపవాది అను అపకారితో చేయగలిపాడు. చివరికి వాడు ఈ కుమారునికి ఏం చేశాడు? ఉపకారం చేయలేదు, అపకారమే చేశాడు. భూమి మీద ధనమును పోసి నీవు ఇష్టమశాలుగా బ్రతుకు అన్నాడు ధనవనితో. అలానే బ్రతికాడు. చివరికి ఏమైపోయాడు? పాతాళ లోకంలో పడి అపవాది మేలు చేస్తున్నానని ఆలోచించాడే కానీ చివరికి మేలు చేస్తున్నాడంటే ఈ వ్యక్తికి సుఖము, సంతోషం, ఆనందం అన్నీ ఇచ్చాను అనుకున్నాడు. కానీ అందులోకి వెళ్ళిపోయిన ధనవంతుడు మాత్రం చివరికి ఏమైపోయాడు? వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయాడు. అపకారం జరిగింది అపవాదితో చేయగలిగినందుకు. ఆ అపకారి మనకు అపకారం చేస్తున్నప్పుడు, మన జీవితాలు నాశనం అవుతున్నప్పుడు, ఇప్పుడు ఈ అపకారికి మనం ఏం చేయాలి? అపకారం చేసి వాని రాజ్యంలో ఉన్న దేవుని బిడ్డలను మనం ఏం చేయాలి? బయటికి తీసుకురావాలి. ఆ సాతాను అను ఆ అపవాదికి, ఆ అపకారికి మనం ఎలా మారాలి? ఉపకారులుగా మారడం అంటే ఏంటి? వాని రాజ్యానికి మనం ఇంకా తోడ్పడడం. రండి బ్రదర్, రండి సిస్టర్, మనమంతా దేవునికి విరోధంగా ప్రవర్తించుదాం రండి. మోషే గారు కొండ మీదకి వెళ్ళగానే అహరోను గారిని ప్రేరేపించారు. ఇదిగో ఐగుప్తులో నుండి మనల్ని నడిపించినది ఈ బంగారు దూడే, దీనే మనం వెంబడిద్దామని. మోషే గారు కొండ నుండి దిగి రావటం ఆలస్యం అయ్యేసరికి వీళ్ళంతా ఎలా మారిపోయారు? అపవాదితో చేయి కట్టారు, దేవునికి అపకారం చేశారు, సాతాను రాజ్యానికి ఉపకారులుగా మారారు. వెంటనే మోషే గారు దిగి మీరు చేస్తున్నది తప్పు అని హెచ్చరించి వారందరినీ మళ్ళీ ఎందులోకి నడిపించాడు? సాతాను రాజ్యంలో నుండి దేవుని వైపుకు నడిపించాడు. అపకారి రాజ్యంలో నుండి వారిని దేవుని రాజ్యంలో నడిపించి అపకారికి అపకారం జరిగింది. మాకు ఎన్ని రోజులు మోసం చేసావుగా, మా దేవునికి మమ్మల్ని దూరం చేసావుగా, మా దేవునికి మమ్మల్ని దూరం చేసినందుకు ఈరోజు మా వారిని మేము కాపాడుకుంటాం అని ప్రతి క్రైస్తవుడు అపవాది అను అపకారికి అపకారిగానే ఉండాలి కానీ ఉపకారిగా ఉండకూడదు. ఎన్ని నేర్చుకున్నాం మనం? 2, 3? మొదటి చెప్పండి. ఉపకారికి అపకారం జరిగింది, అది అన్యాయం భూమి మీద. 2, సౌలు గారు అపకారం చేశారు దావీదు గారికి, కానీ ఉపకారం చేశాడు. ఇది భూమి మీద మనుషుల మధ్య చోటు చేసుకున్నది. ఇప్పుడు మనుషులకు, దురాత్మలకు జరుగుతున్న సంఘటనలలో అపవాది అను అపకారికి మనిషి ఎలా ఉండాలి? అపకారికి అపకారిగానే ఉండాలి. సాతాను విషయంలో మనిషి. ఇది 3వది. ఇప్పుడు చూద్దాం 4. ఇంకెన్ని ఉంటాయబ్బా అని డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇది 4వది. ఇదంతా ఏం వింటున్నారో తెలుసా మీరు? నిన్న ఎవరు చూసారో లేదో నాకు తెలియదు, నారాయణగూడలో మన బైబిల్ స్టడీ జరిగింది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలోని వివరణ, 1 నుంచి 14 వచనాలు చెప్పారు. ఈరోజు పరోక్షంగా మీరు వింటున్నది కూడా ఇర్మియా గ్రంథంలోని ఒక భాగమే. ఆ ఇర్మియా గ్రంథంలోని 31వ అధ్యాయం నేను చదువుతూ ఒక 2-3 రోజుల క్రితం, 2 రోజుల క్రితం అనుకుంటా, ఒక వచనం దగ్గరకు వచ్చిన తర్వాత నేను నిలిచిపోయాను. ఇంత ఉంది దీనిలో సందేశం, ఎలా ప్రజలకు వివరించాలి అని ఆలోచిస్తూ గత 2-3 రోజుల నుంచి ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడు బయటపడ్డాయి ఇన్ని రకాల సందర్భాలు ఉన్నాయి, ఇన్ని రకాల సందర్భాలు. 4వదే ఒక మంచి మాట నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 4వ సినారియో 145 కీర్తన.
145 కీర్తన అందరు తీసారా? సామ్ నంబర్ 145 వర్స్ నంబర్ 9, 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి అనే మాట ఉంది చూడండి. ఆహా, ఎంత మంచి మాట ఇది. అన్నీ అయిపోయిన తర్వాత చివరికి మనం ఎక్కడ చేరుకున్నాం? మన దేవుని వద్దకు చేరుకున్నాం. యెహోవా అందరికీ ఉపకారి. అందరికీ ఉపకారి అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి? యెహోవా అంటే ఎవరు? మన దేవుడు. మన దేవుడు అందరికీ ఉపకారి. వింటున్నామా జాగ్రత్తగా? అందరికీ ఉపకారి అయిన దేవుడు ఎవరెవరికి ఉపకారిగా ఉన్నాడో మనకు అర్థం అవ్వాలి అని అంటే లూకా సువార్త 6వ అధ్యాయం, లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని చదవండి ఒకసారి. గాస్పల్ ఆఫ్ లూక్ చాప్టర్ నంబర్ 5 వర్స్ నంబర్ 35. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను, ఒక్క నిమిషం ఆగుదాం సిస్టర్. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను, ఎట్టివారైనను అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎలాంటి వారైనా సరే, మంచివారైనా సరే, చెడ్డవారైనా సరే, అన్నిటి గురించి మాట్లాడుతూ మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఇప్పుడు చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాం మనం ఇక్కడికి? 145 కీర్తనలో ఏం చదువుకున్నాం? యెహోవా అందరికీ ఉపకారి. ఆయన ఎవరెవరికి ఉపకారై ఉన్నాడో లూకా సువార్త 6:35లో తెలియజేస్తున్నాడు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, చూస్తున్నారా అంతా? ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను అంటే మేలు చేస్తే కనీసం థ్యాంక్స్ అని చెప్పేటోళ్ళు కూడా లేరట. అలా కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఆయన అంటే ఎవరు? మన దేవుడు. యెహోవా అందరికీ ఉపకారి. కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్నది 145 కీర్తన. ఎన్నో వచనము? నంబర్ 9, 9వ వచనంలో ఏముంది ఇక్కడ మనకు? యెహోవా అందరికీ ఉపకారి. ఎవరెవరికి ఉపకారి అయి ఉన్నాడు అని వెతుకుతే బైబిల్లో మనకు లూకా సువార్త 6:35లో ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఎలా కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఆయన ఉపకారి అయి ఉన్నాడు? వారికి కూడా మేలు చేస్తున్నాడా? ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఆయన ఎలా చేస్తున్నాడంటే, మనుషులు భూమి మీద దేవుని విడిచిపెట్టినా కూడా దేవుడు వారికి ఊపిరినిస్తున్నాడు. బాప్తిసం తీసుకున్న వాళ్ళకే దేవుడు ఏమైనా ఊపిరిస్తున్నాడా? బాప్తిసం తీసుకోకుండా ఉన్న వారి మీద కూడా ఆయన తన ఊపిరిని వెదజల్లుతున్నాడు. ఎవరైతే కనీసం మందిరానికి రారో, యేసు ప్రభు నా రక్షకుడు కాదంటారో, ఈ యేసు ప్రభు నాకు వద్దనే వాళ్ళు ఉన్నారో, ఆ ప్రభువును అంగీకరించని ప్రజలు ఉన్నారో, వారి మీద కూడా దేవుడు తన వర్షాన్ని కురిపించట్లేదా? వారు ఇల్లులు కట్టుకోవాలని భూములు కొనుక్కుంటే ఆ ప్లాట్లలో వాళ్ళు బోర్ వేసినప్పుడు భూమిలో నుంచి వాళ్ళకి నీళ్ళు ఇవ్వట్లేదా? ఉదయమైతేనే దేవుడు వారికి సూర్యుని ఉదయింపజేయట్లేదా? వారి పోషణకు అవసరమైన సంపాదనను, ఆ సంపాదన ద్వారా అవసరమయ్యే ధాన్యమును, గింజలను దేవుడు వారికి ఇవ్వట్లేదా? ఒక్కసారి ఊహించుకోండి. దుష్టులు భోజనము ప్లేట్లో చెయ్యి పెట్టగానే అది అన్నం కాకుండా బొగ్గైందనుకోండి, వారు తినగలరా? అసంభవం. అది దేవుడు చేస్తున్న మేలది. ఆయనను ప్రేమించు వారిని దేవుడు పోషిస్తున్నాడు, ఆయనను ప్రేమించని వారిని కూడా దేవుడు పోషిస్తున్నాడు. దాన్నే అన్నాడు లూకా సువార్త 6లో, కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఆయన ఏం చేస్తున్నాడట? ఉపకారం చేస్తున్నాడట. అలా ఉపకారం చేసే దేవుడే కనుక సిలువ మీద వేలాడుచున్నప్పుడు పలికిన 7 మాటల్లో మొదటి మాట ఆయన నిండిదే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. అంత అపకారం చేస్తున్నారు, ముఖాన ఉమ్మేశారు,
ఆయనను గుద్ది నిన్ను ఎవరు గుద్దారో చెప్పనాడు అంటున్నారు. ఆయన వేసుకున్న వస్త్రాలను తీసి చీట్లు వేసి పంచుకున్నారు. చేతులకు మేకులు కొట్టి రక్తం కారుతున్న కనీసం దయాజాలి కరుణ కటాక్షం లేకుండా ప్రవర్తించారు. అప్పటికే గొంతెండిపోయి ఆ రోజు ముందు రోజు రాత్రి మనం చదువుకుంటాంగా, బలలో చేయి వేసే ప్రతిసారి ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఆ రోజు రాత్రి అప్పచెప్పబడ్డాడు. అప్పటి నుండి హింసలోకి వెళ్ళిపోయాడు. మరుసటి దినం ఇంచుమించు 3 గంటల సమయంలో ఆయనను సిలువకేసి కొట్టి చంపేశారు. అయిపోయింది అక్కడికి. ఆయన చనిపోయాడు. ఆ చనిపోయే సమయంలో అడుగుతున్నాడు, దాహం దాహం అని అడిగితే ఆయనకు చిరకను అందించి చేదు నీళ్ళను అందించారు ఆనాటి ప్రజలు. అంత చేస్తున్నా ఆయన మనసులో ఒకే మాటే, ఇంత అపకారం చేస్తున్న వారితో అంటున్నాడు, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభువా, వీరిని క్షమించు అని. ఇలాంటి అపకారులకు కూడా దేవుడు ఏమై ఉన్నాడు? ఉపకారం చేస్తూ. కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్న 145:9 యెహోవా అందరికీ ఉపకారి, యేసు ప్రభు అందరికీ ప్రభువు అనే మాటల అర్థం ఏంటి మనకు? అందరికీ ప్రభువు, అందరికీ ఉపకారి. మన ఇండ్లలో కూడా ఉంటుంది గోడల మీద, యేసు ప్రభు అందరికీ ప్రభు అనే మాట ఉందా? చదువుకున్నామా? యేసు ప్రభు అందరికీ, అందరికీ ప్రభు. అందరికీ ప్రభు అంటే అర్థం ఏంటి చూద్దాం ఆ మాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తలుల కార్యములు 10:36, అపోస్తలుల కార్యములు 10:36. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నీతిమంతులకును అనీతిమంతులకు ఆయన ప్రభువై ఉండి అందరినీ ఆయన దగ్గరికి పిలుచుకుంటున్నాడు. ఉపకారం చేస్తున్నాడు దేవుడు. అందుకే ఒక భక్తుడు, నాకు ఇంత మేలు చేసిన నీకు నేను ఏమి ఇవ్వగలను అని 116వ కీర్తనలో ఒక మాట అంటున్నాడు. చూద్దాం, సమయం లేదు, ముగించుకుందాం. 116:12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును, నేను ఏమి ఇవ్వగలను? అందుకే పాట కూడా రాసుకున్నాగా, నీవు చేసిన ఉపకారములకు నేను ఏమి ఇవ్వగలను అని. అలానే 103 కీర్తనలో 2వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అంటే మనందరికీ గొప్ప ఉపకారిగా ఎవరు కనబడుతున్నారు? దేవుడు కనబడుతున్నాడు. మరి ఇన్ని మాటలు చదువుకున్న మనకు ఇర్మియా గ్రంథంలోని ఒక వివరణ దీనికి ఆధారమై ఉందని ఎలా చెప్పాను ఇందాక అనంటే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 14వ వచనంలో ఆ ఎపిసోడ్ నేను మాట్లాడుకున్నది యూట్యూబ్లో ఉండవచ్చు, మీరు చూడండి. 14వ వచనం దగ్గర నేను ఆపేశాను ఆ బైబిల్ స్టడీ. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 14వ వచనం ఏముంది అక్కడ? క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుదురు అన్నది చూడండి. ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుదురు. నా జనులు నా ఉపకారములు ఏం చేశాడు? పాపాత్ములమైన మనలను వెదకుచ్చు వచ్చి రక్షించి చెరలో నుండి విడిపించాడు. 3వ సినారియోలో ఏం నేర్చుకున్నాం? అపవాది అను అపకారి మనకు అపకారం చేస్తున్నాడు కనుక వాడికి మనం ఎలా ఉండాలని చెప్పాను? అపకారికి మనం అపకారిగానే ఉండి దేవుని రాజ్యంలోకి చేరాలి. మరి దేవుడు మనందరికీ మంచి ఉపకారి, ఆయన అందరికీ ఉపకారి అన్నప్పుడు ఇలాంటి ఉపకారిగా ఉన్న ఈ దేవునికి మనం ఎలా ఉండాలి? అపకారిగా ఉందామా, ఉపకారిగా ఉందామా? ఉపకారిగానే ఉండాలి. అపవాది అను అపకారికి మనం అపకారిగా ఉండాలి. దేవుడు అను ఉపకారికి మనం ఎలా ఉండాలి? ఉపకారిగా ఉండాలి. ఇంకొక 2 లేదా 3 వచనాలు చూసి మనం ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. దేవుడు మన వద్ద నుండి ఆయన చేసిన ఉపకారమునకు మన వద్ద నుండి కోరుకుంటున్నది ఏంటో చెబుతున్నాడు అక్కడ. దేవుడు చేసిన ఉపకారమునకు మన వద్ద నుండి కోరుకునేది నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 35వ వచనంలో, 9వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం, పేజ్ నంబర్ 409. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 35వ వచనం, వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక. చూడండి,
దేవుడు చేసిన ఉపకారములను తలంచాలన్న ఆలోచన కూడా లేకుండా పోయిందట. ఎంత అన్యాయం! ఐగుప్తు దేశంలో వారికి ఎంతో వెట్టి చాకరి అనుభవిస్తుంటే వారిని వాగ్దాన దేశంలోకి నడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలో కూర్చోబెట్టి వారికి ఒక రాజ్యాన్ని ఇచ్చి వారు అడిగిందంతా దేవుడు వారికి చేసి అన్ని చేస్తే ఆయన చేసిన ఉపకారములను వీరు జ్ఞాపకానికి తెచ్చుకోలేదట. తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. నిన్ను సేవించాలనే ఆలోచన రాకుండా పోయింది ప్రభువా ఈ ఇశ్రాయేలీయులకు. అందుకే మా పరిస్థితి ఈరోజు చెరలోకి వచ్చి కూర్చున్నాం. ఇశ్రాయేలీయులు యూదా జనాంగమన మేము, వారు అషూరు చెరలోకి వెళ్ళిపోయారు, మేము బబులోను చెరలోకి వెళ్ళిపోయాము. ఎందుకంటే వారు నిన్ను మర్చిపోయారు, నువ్వు చేసిన మేలను తలంచలేదు. ఎంత బాగుంది చూడండి. నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచలేదట. గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలు విడిచి మారు మనస్సు పొందరైరి. మారు మనస్సు పొంది దేవుని రాజ్యంలోకి చేరుకోవడమే దేవుడు మన నుండి ఆశిస్తున్నది. ఇంతకంటే ఏమి ఆశించట్లేదు. మేమందరం మారు మనస్సు పొందాం కదండి, వచ్చేసాం కదా దేవునిలోనికి అని అనుకునేవారు ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, దేవునితో మనం ఒకసారి జతపరచబడిన తర్వాత ఆయన జత పనివారముగా మనం ముందుకెళ్ళాలి. ఇంట్లో భర్త ఒక అడుగు వేస్తుంటే భార్య ఇంకొక మార్గంలో ప్రయాణం చేస్తుంది అనుకోండి, ఆ ఇల్లు బాగుంటుందా? లేదా భార్య మంచి భక్తురాలుగా ఉండి భర్త మాట వినకుండా ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది చెప్పండి. దేవుడు జతపరిచిన వారిని మనిషి వేరుపరచకూడదు అని అంటే అర్థం ఏంటి? వీరిద్దరూ జతగా ముందుకెళ్ళాలి. రెండు ఎద్దులు పొలంలో దున్నడానికి బయలుదేరినట్లుగా భారం ప్రతి విధమైన దానిని సమానంగా మోసుకుంటూ వెళ్ళాలి. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు మనందరి కొరకు ఎలాగైతే త్యాగమై శ్రమలు కష్టాలు సిలువ త్యాగమైపోయాడో అలా సిలువను మోసుకున్న వారముగా ఈ భూమి మీద ప్రభువుతో కలిసి మన ప్రయాణం సాగాలి. అదే చెప్తున్నాడు, ఇదిగో నీ ప్రజలు ఒకప్పుడు నిన్ను మర్చిపోయారు, తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందలేకపోయారు. నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచలేదట. ఇక్కడ కూర్చున్న మనం కూడా మన జీవితాల్లో దేవుడు చేసిన ఉపకారములను మనం ఏం చేయాలి? ఎప్పుడు తలంచుచూ ముందుకు సాగాలి. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేని మరొక తలంచుచూ ఉంటు. ఈరోజు మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువును మనం మర్చిపోతే ఎలా? నాకు సంబంధమే లేదు ఈయన వాక్యమే మాకొద్దు అని అనుకుంటుంటే ఎంత అన్యాయం. అందుచేత ప్రియులరా, ఇంకొక రెండు వచనాలు వివరణ కాకుండా మనకి ఇంత స్టడీ కనుక, బైబిల్ స్టడీ కనుక ఖచ్చితంగా స్టడీ చేసి మనం దీన్ని ముగించుకుందాం. యోహాను గారు రాసిన 3వ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక, ఒకే ఒక అధ్యాయం చిన్నగా ఉంటుంది, 8వ వచనం చూద్దాం. యోహాను గారు రాసిన 3వ పత్రిక. మనము సత్యమునకు సహాయకులమౌనట్టు అట్టివారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాము అని సత్యమునకు సహాయకులమౌనట్టు అని క్రింద ఫుట్ నోట్లో ఒక మాటను చూడండి. జత పనివారమౌనట్లు అని ఉంది. నేనే మార్గము నేనే సత్యము అని ఎవరన్నారు? యేసుప్రభు అన్నాడు. నేనే సత్యము అని యేసుప్రభు పలికినప్పుడు మనము దేనికి సహాయకులముగా మారాలట? 8వ వచనంలో చెప్తున్నాడు, సత్యమునకు సహాయకులమవునట్టు. అంటే యేసుప్రభు సత్యమైతే, ఆయన వాక్యమే సత్యమైతే ఆ సత్యమునకు మనం ఎలా మారాలి? జత పనివారముగా మారాలి. యేసుప్రభు వచ్చి భూమి మీద ఎలాగైతే తన పనిని ముగించాడో ఆ పనికి జత పనివారముగా మారాలి. ఆదాము గారు ఒంటరిగా ఉంటే దేవుడు ఒక తలంపు కలిగి సాటి అయిన సహకారిని నేను చేస్తానని స్త్రీని చేశాడు. సాటి అయిన సహకారి, అవునా? అలానే యేసు ప్రభు భూమి మీదకు రాగా సంఘానికి ఆయన శిరస్సు, సంఘానికి ఆయన భర్త అయితే ఈ సంఘము ప్రభువుకు ఎలా ఉండాలి? సాటి అయిన సహకారిగా, ఆయన జత పనివారుగా ఈ సంఘమును స్త్రీ సిద్ధపడాలి. అది సందేశం ఇక్కడ. అదే చెప్తున్నాడు, మనకు ఉపకారము చేసిన ప్రభువుకు మనం ఎలా ఉండాలి? తిరిగి ఉపకారులముగానే ఉండాలి. ఆయన ఇంకా ఏం చేశాడంటే,
ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2 6వ వచనం చూడండి. 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము అన్నది చూడండి అక్కడ. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము. ఏంటా ఉపకారము అంటే, అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము పరలోకంలో మనల్ని అడుగు పెట్టింప చేయటానికి ఆయన ఏం చేశాడట, యేసు ప్రభువును సిలువ మీద బలి చేసి మనకు గొప్ప ఉపకారం చేశాడట. లేకపోతే ఆ శిక్ష మనం అనుభవించవలసిన వారం. అదే అన్నాడు. ఈరోజు మనం ఎక్కడో స్టార్ట్ చేసుకుని ఎక్కడికో పోయామనుకోకండి. వాక్యధనంగా చదువుకున్నదే హెబ్రీ పత్రిక 13. అక్కడే మనం ప్రారంభించుకుందాం కాబట్టి అక్కడికే వస్తాం. మళ్ళీ ముగించుకొని ఆమేనందాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము. కాబట్టి ఆయన మనకు ఎలాగైతే ఉపకారం చేశాడో మనం కూడా ప్రభువుకు తిరిగి ఉపకారము చేయుటకు బద్ధులమై ఉన్నాము. 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 16వ వచనం. 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 16. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అది ఆ వచనంలోని వాక్య ధ్యానం ఈరోజు. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకూడదు. ప్రభు మనల్ని రక్షించాడు. మనల్ని ఎలాగైతే రక్షించాడో మనం కూడా మన వారిని రక్షించుకోవాలి. అందుకే మన జీవితాల్లో ఎన్నోసార్లు ఎన్నో ఫంక్షన్లకు మనం అటెండ్ అయి ఉంటాం. కానీ వెడ్డింగ్ ఇన్విటేషనే, వివాహ పత్రిక మనం అందజేసినప్పుడు మాత్రమే పత్రికలో రాసిస్తాం. ఎలా రమ్మని, ఇదిగో బ్రదర్ మీ చేతిలో కార్డు పెడుతున్నాము, మీరు మాత్రమే రండి పెళ్ళికి అని రాస్తామా? ఏం రాస్తాం? కుటుంబ సమేతముగా మీరు మీ కుటుంబ సపరివారముగా ఎక్కడికి రావాలి? కుటుంబ సపరివారముగా వివాహానికి రండి అని రాస్తాం. మనం పరలోకంలో ఎవరి వివాహాన్ని ఎదుర్కోవాలి? గొర్రెపిల్ల వివాహోత్సవం. ఆ గొర్రెపిల్ల వివాహోత్సవమును ఎరిగి ఉన్నారు కనుకనే యెహోషువ గారు పలికిన మాటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. నోవాహు గారికి తెలుసు కనుకనే నేనును నా ఇంటి వారును ఓడలోనికి ప్రవేశిస్తాం. చెరసాలలో పౌలు గారు సువార్త ప్రకటిస్తుంటే ఈ మాటలు విని నీవు నీ ఇంటి వారు రక్షణలోనికి రావాలని వస్తారు. యేసు ప్రభువుతో ఉండటానికి కుటుంబ సపరివారముగా రావాలి. అక్కడికెక్కడ మేము చర్చికి రాము, చాలా ఆపండి లేట్ అయిపోయింది. కుటుంబ సపరివారముగా చర్చికి రామని పిలిస్తే ఎక్కడొస్తారు? ఒకరు కనపడతారు, ఇద్దరు కనపడతారు, ఇంక మిగిలిన వారు కనపడతారు. ఏంటిది? భూమి మీద ఉన్న మందిరానికే నువ్వు కుటుంబ సపరివారంగా రాకపోతే దేవుడుండే పరలోకానికి నువ్వు కుటుంబంతో పోతావని గ్యారెంటీ ఏంటి? పరిస్థితులను బట్టి, జాబ్ బట్టి, డ్యూటీని బట్టి రాలేకపోవచ్చు, అది ఓకే. కానీ అవకాశం ఉన్నా కూడా రాలేదనుకో, నువ్వు ఉపకారం చేస్తున్న దేవునికి ఏమైనట్లు? అపకారం చేస్తున్న దుర్మార్గుడు. ఇంతవరకు చెప్పి మళ్ళీ ఇది లాస్ట్లో ముగిజో దుర్మార్గుడు. అవునండి, దేవుడికి ద్రోహం చేసే వాళ్ళని ఏమనాలి? ఎన్ని నేర్చుకున్నాం ఈరోజు? ఎన్ని సినారియోస్? మొదటిదేంటి? ఉపకారానికి అపకారం చేశాం. మనం అలా ఉండొచ్చా? మొదటి దానిలో కూడా మనం ఉండకూడదు. రెండవది, అపకారం చేశాడు సౌలు గారు, కానీ ఉపకారం, భూ సంబంధమైన విషయాలు. భూమి మీద కూడా తెలిసి తెలియక, అనుభవం లేక, దేవునిలో ఎదుగక ఉన్నవారు మనకు ఎన్నోసార్లు అపకారాలు చేయొచ్చు. కానీ దేవుడు వారిని క్షమించి తిరిగి వారికి మేలు చేయన్నాడు కనుక ఆ జాబితాలో ఉంటే తప్పేం లేదు. ఇక 3, అపవాది అను అపకారికి మనం ఎలా ఉండాలి? అపకారిగా ఉందామా, ఉపకారిగా ఉందామా? ఎవరెవరు అపకారికి ఉపకారిగా ఉంటారు? అపవాదికి చేయెత్తండి. అమ్మా, ఇప్పుడు 4 చేస్తున్నారు సిస్టర్, మీరు చేయెత్తే డేంజర్. అపవాది అను అపకారికి మనం అపకారిగానే ఉండాలి కానీ ఉపకారిగా ఉండకూడదు. అపవాది అను అపకారికి మనం ఉపకారిగా ఉన్నామంటే వాని రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తున్నామని అర్థం. ఓకేనా? నెక్స్ట్, లాస్ట్ అండ్ ఫైనల్, దేవుడు అను ఉపకారికి మనం ఎలా ఉండాలి? ఉపకారిగానే ఉండాలి కానీ దేవుడు అను ఉపకారికి మారు మనసు పొందక ఉంటే మనం ఏం చేస్తున్న వారం అవుతాం? అపకారిగా ఉంటాం. కాబట్టి దేవుడు అను ఉపకారికి ఉపకారిగా ఉందాం, సాతాను అను అపవాదికి అను ఆ అపకారికి అపకారిగా ఉందాం. ఆలోచిస్తారని ఆశిస్తూ విత్తబడిన ఈ మాటలు దేవుడు మీ హృదయంలో భద్రపరచాలని ఆశిస్తూ ఇంతటితో సందేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన.
ఇంతవరకు బైబిల్ స్టడీలో సహాయం చేశారు. నా తండ్రి, నేర్చుకున్న విషయాలలో అపవాది అను అపకారికి మేము అపకారులముగా ఉండాలి. నిజమైన దేవుడైన మీకు, ఎన్నో ఉపకారాలు చేసిన మీకు మేము ఉపకారులుగానే ఉండాలి, కానీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళే మనస్సు మనలో లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, నాబాలు వలె ప్రవర్తించక, సౌలు గారి వలె మేము ప్రవర్తించక, బహు జాగ్రత్తగా మా జీవితాలను భూమి మీద నివసించుచున్నా, భూమిని విడిచిన మీ మార్గంలోనే మీలో ఉండాలనే ప్రయత్నంతో మా జీవితాలను మీకు సమర్పించుకొని జీవించడానికి సహాయం చేయండి. విత్తబడిన ఈ వాక్యం మీ బిడ్డల హృదయంలో నా తండ్రి ఫలభరితముగా ఉండటకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. ఏ మాట కూడా మీరు హృదయంలో చెదిరిపోకుండా కాపాడమని వేడుకొనొచ్చు. మీ దృష్టిలో తెలిసి తెలియక మేము ఏదైనా పొరపాటు చేస్తుంటే క్షమించమని వేడుకొనొచ్చు. విరిగి నలిగిన మనసుతో, తగ్గింపు హృదయంతో మిమ్మల్ని మాత్రమే హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ పాదముల చెంత మమ్మల్ని సమర్పించుకొని ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసంలో చేరి ఉన్న మనందరితోనూ చెదిరి ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.